హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా నాన్న ఊరి నుంచి అయితే నా కోసం సీతాఫలం చెట్లో నుంచి సీతాఫలం కాయలని తీసుకొస్తున్నాడు. సో మా ఇంటి దగ్గర ఒక్కో చెట్టు, అది కూడా అదంతకు అదే వచ్చిందనమాట, చెట్టు అనమాట. తిని పడేసిన విత్తనాలతో అది చెట్టు అయి మొలిచింది. సో అదే పడిన చెట్టు అది ఏమంటారు 10 ఫలాలను ఇస్తుంది అంటారు కదా, అట్లా చాలా అంటే ఎప్పుడు ఇన్ని కాయలు కాయలేదు కానీ ఈ ఇయర్ మటుకు చాలా కాయలు అయితే వచ్చాయి. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చాయి, కానీ కోతులు అనేది తీసుకొని వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇంక ఇయర్ అనేది గణపతి అదే వినాయక పండగ కదా, ఊళ్ళో వాళ్ళంతా వచ్చి అడిగి మరీ తీసుకొని వెళ్ళారు. సో వాళ్ళు తీసుకొని వెళ్ళి మిగిలిన కాయలు అనేది మా నాన్న నా కోసం అనేది ఈరోజు తీసుకొచ్చాడనమాట. సో ఇంకా అవి కొద్దిగా ఇంకో 1 వీక్ ఉండింటే చేతికి వచ్చేటివి, అంటే ఏమంటారు పాకానికి వచ్చేటివి. కొన్ని మటుకు పాకం అయితే వచ్చాయి, ఇంకా అవి అయితే మాగబెట్టుకోవాలన్నమాట. ఇంకా అయినా కూడా మా నాన్న ఇంకా మా ఇంటి దగ్గర సరిగా ఉండడు కాబట్టి అవి ఇంకా వేరే వాళ్ళు తీసుకువెళ్తారేమో అని భయంతో అయితే మా నాన్న ఇంకా సంచికనేది తీసుకొని వచ్చాడు. సంచికంటే చాలా కాదు, మేబీ ఒక 20 పైన ఉంటాయి, 30 అట్లా ఉంటాయి అన్నమాట. చూపిస్తాను చూడండి మా నాన్న ఎలా తీసుకొస్తున్నాడు అనేది. ఇక్కడ ఇంకా వీడియో తీసుకుంటున్నానా అంటే కాసేపు బయట నిలబడినాడు అనమాట. సో ఇంక ఇలా అయితే తీసుకొని వస్తున్నాడు. మా నాన్న వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తాడు. ఇంకా వీడియో తీసుకుంటానంటే జ్ఞాపకంగా ఉంటాయనేసి ఇంకా మా నాన్న అయితే సపోర్ట్ చేస్తాడనమాట వీడియోలకి. అండ్ ఫొటోస్ కూడా దిగుతూ ఉంటాడు, ఫొటోస్ కూడా తీసుకుంటాడు. సో ఎండకు వచ్చాడనేసి ఇంకా టీ అయితే, సో టీ కాదు నీళ్ళు ఇచ్చాను. సో నీళ్ళు ఇచ్చిన తర్వాత టీ అయితే ఇచ్చాను. బాయ్ చెప్తున్నాను అంటే బాయ్ చెప్తున్నాడు అనమాట. సో ఇంక ఇలా అన్నీ సంచికేసుకొని వచ్చాడు. కవర్లో అనేది అంటే కవర్తో పాటు వేసుకొచ్చాడండి. కవర్లో వేసుకున్నాడు, మ్యాక్సిమం అవి పట్టలేదు అనేసి మళ్ళీ సంచిలోకి అనేది వేసుకొని వచ్చాడు. సో ఇంక ఇవి ఎలా మాగబెట్టాలో అర్థం కాలేదు నాకు. ఎలా మాగబెట్టాలి, అవి అసలు పండుతాయా లేదా అని కూడా అర్థం కాలేదు. కొన్ని కచ్చిగా ఉన్నాయి, కొన్ని పాకానికి వచ్చినాయి అనమాట. ఇంకా వేరే వాళ్ళు తెంపకపోతారనేసి తీసుకొని వచ్చినాడు. ఇంకా అవన్నీ నేను చూస్తున్నాను అనమాట. ఈ మాదిరిగా ఉండాలి కాయ, ఫస్ట్లో చూపించాను కదా, అవైతే కచ్చికాయ అనమాట. సో ఇవనేది కచ్చికాయలు అంటే పసురుకాయలు, ఇంకా అవి పాకానికి రావాలి. అలా వైట్గా వస్తాయినా అవి పాకానికి వచ్చినట్టు అనమాట. ఇంకా కొమ్మలతో పాటు తీసుకొని వచ్చినాడు మా నాన్న. ఇంకా ఏం చేస్తావు చెప్పండి, కూతురు మీద ప్రేమతో అలా తీసుకొని వచ్చినాడు. సో ఇంక ఇక్కడ మీకు వీడియో అనేది చూపిస్తూ ఉన్నాను. ఒరిజినల్ వాయిస్తో అయితే వస్తుంది, ఓకేనా, కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. స్టాండ్ బాగాలేదు, నా అవస్థలు ఇంకో చెప్పే కాదనమాట. ఎన్ని టేస్ట్ చూపిస్తే చూడండి. ఇవన్నీ నేను ఎట్లా మాగబెట్టాలో అర్థం కాలేదు. చూసారా, అన్ని కాయలనే తీసుకొచ్చాను. ఫస్ట్ కవర్లో తీసుకురావాలనుకున్నాడు, కానీ ఇంకా అవి పట్టకపోయేసరికి సంచికి అనేది వేసుకొచ్చాడు. ఇలా అయితే ఉన్నాయండి. ఇవన్నీ కచ్చికాయలు అనమాట, అంటే పాకంకి ఇంకా రాలేదు, ఇంకో 1 వీక్ నింటే వచ్చేటివి. సో అన్నీ తీసుకుపోయి ఇవి కొన్ని తెచ్చాడనమాట కాయలు. సో ఇంకా ఏం చేస్తావు అంటే కొన్ని కాదు, ఇన్ని మిగిలాయి అనమాట. ఇంక ఇప్పుడు ఇవి నేను ఎలా మాగేయాలో అర్థం కాలేదు నాకు. సో ఇవన్నీ పాకానికి వచ్చినటువన్నీ ఇవన్నమాట. కొన్ని వచ్చినాయి పాకానికి, చిన్నవైనా కూడా పాకానికి అయితే వచ్చాయి, అవి కూడా తీసుకొచ్చాడు. సో ఇంకో 1 వీక్ ఉండింటే చేతికి వచ్చేటివి కాయలు. ఏం చేస్తావు, మా నాన్న ఇప్పుడే తీసుకొని వచ్చినాడు. సో ఇప్పుడు
కాయలు అనేది వేసేస్తాను. కొన్ని బియ్యం వేసేసి కాయలు అనేది వేసేస్తాను. ఇది బియ్యం కూడా తీసుకొని కాయలు అనేది వేసేస్తాను. స్టోర్ బియ్యం అని ఉన్నాయి కదా, అవి వేసేస్తాను అన్నమాట. ఇలా ఉన్నాయి కదా, వీటిలోకి కొన్ని వేసేసి మూత పెట్టేసేయాలి. అసలు మాగుతాయి లేదు కూడా డౌట్గా ఉన్నాయి. ఇన్ని కాయలు అసలు పట్టలేదు కొన్ని. కొన్ని కసికాయలు అయితే వేసేస్తాం, మూత పెట్టేస్తాము. మంటలకు వస్తే బెటర్, లేదంటే లేదు. వీటిలో ఇంకా బియ్యం అనేది వేస్తాను. ఇవి స్టోర్ బియ్యం అండి, స్టోర్ బియ్యంతో వేస్తుంది. సో మూత అయితే పెట్టేశాను. ఇంక ఈ కాయలు అనేది అందులోకి బియ్యంలోకే వేసేస్తానండి. ఈ ప్రాసెస్ కరెక్టా కాదని కామెంట్ కూడా చేయండి.
ఈ 3 కాయలు కూడా ఉన్నాయండి. సరే, సో ఇంక ఇవన్నీ ఇక్కడైతే పెట్టేస్తాను. ఇక్కడైతే గాలి ఆడదు, సో ఇక్కడైతే పెట్టేస్తాను. స్టాండ్ సరిగా లేదండి, సో వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఇది అక్క ఉంటే అక్క తీస్తుంది, అక్క లేకపోతే నా అవస్థ చెప్పే కాదు. చూడండి, స్టాండ్ పడిపోయింది. వీడియో తీస్తుంటే కిందికి అనేది వాలిపోతుంది, సో అర్థం కాలేదు. అలా ఉంటుంది వీడియో తీయాలంటే, చాలా కష్టంతో వీడియో తీయాల్సి వస్తుందండి. నా శ్రమను గుర్తించి మీరైతే లైక్ అయితే ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా, ఇంతేనండి బ్లాగు. మా నాన్న అయితే తీసుకొచ్చాడు కదా. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుంది. కన్ఫ్యూజన్లో నేను ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు. ఓకేనా, ఓకే, బాయ్ ఫ్రెండ్స్.